విశ్వానికి సృష్టికర్తగా పరిగణించే బ్రహ్మకమలం బ్రహ్మ జననానికి సాక్ష్యంగా పరిగణిస్తారు. రాత్రి వికసించి ఉదయం మాత్రమే వాడిపోయి ఈ పుష్పానికి అనేక ఔషధ లక్షణాలు కలిగి ఉంటుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. చూసేందుకు ఎంతో అందంగా పౌర్ణమి చంద్రుల్లా కనిపించే బ్రహ్మకమలం వికసించిన సమయంలో చూస్తుంటే ఎవరి మనసులో అయినా తెలియని ఒక ఆధ్యాత్మిక భావం కలుగుతుంది. స్వచ్ఛతకు ప్రతీకగా భావించే ఈ పుష్పాలు గతంలో హిమాలయాల వద్ద మాత్రమే కనిపించేవి. ఇప్పుడు చాలామంది వారి ఇళ్లల్లో పెంచుకుంటున్నారు. అందులో భాగంగానే మెదక్ మండలం మాచవరం గ్రామంలో పావని గారి ఇంట్లో ఈ పుష్పం వికసించింది. ఈ పుష్పాన్ని చూడడానికి ఇరుగు పొరుగు వారు వచ్చి బ్రహ్మకమలాన్ని చూసి హారతి ఇచ్చి మొక్కుకుంటున్నారు. ఈ పుష్పం మీద బ్రహ్మదేవుడు ఆసీనులై ఉంటారు అనేది హిందువుల నమ్మకం. వారు బ్రహ్మకమలం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వికసిస్తుంది. అది రాత్రివేళ మాత్రమే వికసించే పుష్పం అని వారు పేర్కొన్నారు. బ్రహ్మకమలం సంవత్సరంకి ఒకసారి వికసిస్తుంది. అది రాత్రివేళ మాత్రమే వికసించే పుష్పం. అనంత విశ్వంలో సృష్టికర్త పరిగణించే బ్రహ్మ జనానికి సాక్షాత్తు బ్రహ్మకమలంగా పరిగణిస్తారు. రాత్రి కనిపించి ఉదయం మాత్రం వాడిపోయే పుష్పం. ఇవి అనేక ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. ఆయుర్వేద నిపుణులు తెలిపారు. చూసేందుకు ఎంతో అందంగా పౌర్ణమి చంద్రుడిలా కనిపించే బ్రహ్మకమలము వికసించే సమయం చూస్తుంటే ఎవరి మనసు అయినా తెలియకుండానే ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. స్వచ్ఛతకు ప్రతీకగా భావించే ఈ పుష్పాలు గతంలో హిమాలయ, ఉత్తరాఖండ్, కేదార్నాథ్ మాత్రమే కనిపించేవి. ఇప్పుడు చాలామంది వారి ఇళ్లలో పెంచుకుంటున్నారు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.